హాయ్. అండమాన్ టీఎంఎం 362 పోస్ట్ గల ఎగ్జామ్ స్పెషల్ గురించి పర్టికులర్లీ లాస్ట్ వీడియో చేశాను. సో వీడియోలో మార్చ్ 8th అండ్ 9th ఎగ్జామ్ ఉందని, 7th వచ్చేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందని చేశాను. అండ్ వాడు ఏదైతే నోటీస్ ఇచ్చాడో నోటీస్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా సో చాలా మందికి కింద కామెంట్ సెక్షన్లోను, అగైన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లోను అండ్ పర్సనల్గా మెసేజెస్లోను కొన్ని రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తూ ఉన్నారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో మల్టిపుల్ అంటే ఒకేలాంటి సింటమ్ గల కామెంట్స్ అందరికీ కలిపి ఒకేసారి ఆన్సర్ చేస్తాను. బట్ అందులో అవన్నీ కవర్ అవుతాయి. అయితే ఈ వీడియోలో ముందుగా చూడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలో నేను కవర్ చేసేటువంటివి ఏంటి అని అంటే, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డివి ఆర్ ఎగ్జామ్. సో ఎవరు ఎలిజిబుల్ ఎగ్జామ్కి, డివికి. అండ్ సెకండ్ వన్, అసలు డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆల్ టికెట్ ప్రిపరేషన్, ఆల్ టికెట్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అటెంప్ట్. ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం అనేది ఇంపార్టెంటా, ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఎంత ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో తర్వాత ట్రావెలింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. సో లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ టీఏ. సో ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇంచుమించుగా ఎలా ఉంటాయి, అలవెన్సెస్ ఇస్ నథింగ్ బట్ ఇంచుమించుగా ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయని తెలియదు. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేటప్పటికి ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ ఎంతమంది రావచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కట్ ఆఫ్, చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇఫ్ ఇన్ కేస్ జాబ్ వచ్చి జాయిన్ అయితే ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, రిజిగ్నేషన్ ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా, లైక్ ఇంకో జాబ్ వస్తే ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తూ ఉన్నారు వాటికి. అండ్ సో యాజ్ యూజువల్గానే ఏ వీడియో పెట్టినా అదర్ లైక్ ఇన్సెట్ రిజల్ట్ ఎప్పుడనో, లైక్ ఇన్సెట్ 01/2023 ఇన్ఫర్మేషన్ ఏంటనో, లేదా ఎస్కే యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనో, ఇది రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ని బట్టి ఈ వీటిని కూడా ఇందులో కవర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ హూ ఈజ్ ఎలిజిబుల్. సింపుల్, మనకి 2 లిస్టులు ఇచ్చాడు. ఏ లిస్టు అని అంటే ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్. ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఇచ్చాడో both are eligible for DV, even though ineligible candidates also eligible for DV. but condition ఏంట్రా అంటే, what are the reasons for ineligible అని మెన్షన్ చేశాడు కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ like uploading of SSC is missing, like for example SSC roll number is mistake, your date of birth is not matched, your certificates are not produced, something ఏవో కొంత స్టేటస్ రాశాడు కదా. ఆ స్టేటస్లు ఏవైతే ఉన్నాయో వాడి చెప్పినవన్నీ మీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాపర్గా ఉంటే మీరు కూడా డీవీకి వెళ్ళొచ్చు. హియర్ వెరీ ఇంపార్టెంట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పక్కాగా ఎలిజిబులే ఫర్ డీవీకి. ఎవరైతే 60,000 ప్లస్ ఇచ్చాడో 60,000 ప్లస్ ఎలిజిబుల్. ఈవెన్ దో ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడింది, ఎస్ మీరు వెళ్ళండి కరెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అప్లోడింగ్ ఏదో మిస్ అయింది, వెళ్ళండి చూపించండి, యువర్ ఆల్సో యాక్సెప్టెడ్. సో సంథింగ్ ఏదో ఒక మిస్టేక్, మిస్ మ్యాచింగ్ ఆఫ్ సంథింగ్ డేటా అన్నాడు. ఆ మ్యాచింగ్ డేటా అంతటినీ కూడా మీరు అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి, యువర్ యాక్సెప్టెడ్. బికాస్ మోర్ ఎక్స్పెన్సివ్ పెట్టుకొని అంత దూరం డీవీకి వెళ్ళావు అని అంటే ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇవ్వడానికి గల రీజన్, అక్కడికి విజిట్ చేయడానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు అక్కడ రాసిన స్టేటస్ కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఎంటర్ చేసి అందులో అసలు లేని డేటా మీ దగ్గర ఉందనుకోండి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మిస్సింగ్ అని చెప్తాడు, ఫోటో మ్యాచ్ అవ్వలేదు, లేదా ఫోటో మిస్ అయింది, 10th క్లాస్ మిస్ అయింది, రోల్ నెంబర్ మిస్ అయింది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయింది, ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అయింది, కరెక్షన్ నేమ్ మిస్ మ్యాచ్ అయింది, సంథింగ్ ఎలాంటివి ఏవైనా జరిగితే వాళ్ళందరూ యాక్సెప్టెడే. క్లియర్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ డీవీ. వన్స్ డీవీ ఈజ్ సక్సెస్ఫుల్, వన్స్ మీరు అటెండ్ అయ్యి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే
డివి 100% యాక్సెప్ట్ చేస్తారు. 99% రిజెక్షన్ అనేది ఉండదు మీ దగ్గర ప్రాపర్గా ఉంటే. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, నో ఇష్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది, నో ఇష్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ ఆన్ అప్లికేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ రోల్ నెంబర్ మిస్టేక్ ఉంది, నో ఇష్యూ. అండ్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మేము ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటివి ఏవైనా మిస్టేక్స్ ఉంటే, మిస్టేక్స్ ఉన్నా సరే యాక్సెప్టెడ్. బట్ డివికి వెళ్ళినప్పుడు మీరు రైట్ చేయాలి, సార్ నా నేమ్లో ఒక లెటర్ మిస్టేక్ పడింది, యాజ్ పర్ 10th ఇలా అప్లికేషన్లో ఇలా పడింది. మీరు రైట్ చేస్తే అప్లికేషన్ మీద కరెక్ట్ చేస్తారు. సెకండ్, సార్ నా డేట్ ఆఫ్ బర్త్లో సమ్ మంత్ మిస్టేక్ పడింది, ఒరిజినల్గా ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. సార్ నా నేమ్లో ఏమంటారు, సర్నేమ్ మిస్ అయింది, నో ప్రాబ్లం, సర్నేమ్ని ఎంటర్ చేసుకోండి. డివికి వెళ్ళినప్పుడు మీరు ప్రాపర్గా అవన్నీ ఎంటర్ చేసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఏదైతే ఆల్ టికెట్ మీద డేటా రాస్తామో డేటా ఏది రాయాలి అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో సంథింగ్ డేటా మిస్ అయింది, ఒక లెటర్ మిస్ అయింది. ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక లెటర్ ఎక్స్ట్రాగా ఉండాలి. ఏ నేమ్ రాయాలి? 100% ఒరిజినల్గా 10th క్లాస్ డేటాలో ఏ సర్టిఫికేట్లో నీ నేమ్ ఎలా ఉందో, నీ డేటా ఎలా ఉందో అలానే ఆల్ టికెట్ మీద రాయండి. వన్స్ అలా రాసిన తర్వాత అక్కడికి వెళ్ళి అప్లికేషన్లో మిస్టేక్ అని కరెక్షన్ చేయించుకోండి, యాక్సెప్టెడ్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ ఎలిజిబుల్ అని అంటే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. క్లియర్? ఐ థింక్ నాకు తెలిసి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ అని అన్నారు. సో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా వాడి చెప్పిన స్టేటస్ని మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే 100% మీరు వెళ్ళొద్దు. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి? సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి? ఇఫ్ ఇన్ కేస్ మీ నేమ్ మిస్టేక్ ఉంది, 10th క్లాస్ ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయితే ఏదర్ డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ అయినటువంటి బర్త్డే సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ మ్యాండరేటరీగా ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒరిజినల్తో పాటు ఒక్క కాపీ జిరాక్స్ తీసి ఎనీ గజెటెడ్ చేత సైన్ చేయించి తీసుకెళ్ళండి సబ్మిట్ చేయడం కోసం. సో మీరు ఇవి తప్ప అంటే ఏదైనా ఐటీఐ సర్టిఫికేట్లో మిస్టేక్ పడింది, టోటల్ మార్క్స్ మిస్టేక్ పడ్డాయి, లైక్ టోటల్ ఐటీఐ రోల్ నెంబర్ మిస్టేక్ పడింది. ఇప్పుడు ఐటీఐ ఒరిజినల్ తీసుకెళ్ళండి, ఒక జిరాక్స్ కాపీ మీద గజెటెడ్ సైన్ చేయించి తీసుకెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ గజెటెడ్ మిస్ అయిందనుకో మనం సెల్ఫ్ అటాస్టేషన్ కూడా చేసినవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే బ్లాక్ పెన్తో మనం సైన్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని అంటే మీ డేటాలో అప్లికేషన్లో డేటా మిస్సింగ్ కానీ డేటా మిస్టేక్స్ కానీ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రిలవెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ 1 or 2 జిరాక్స్ కాపీలు, వీలైతే గజెటెడ్ చేత అటాస్టేషను, ఒక సెల్ఫ్ అటాస్టేషన్ గల కాపీస్ తీసుకువెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా అదర్ దాన్ ఎవరైతే ఎలిజిబుల్ అని చెప్పాడో అంటే ప్రాపర్గా ఎలిజిబుల్ అన్నారో వాళ్ళు మీరు ఇంకే విధమైనటువంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఐడి ప్రూఫ్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ ఆధార్ కార్డు. ఒరిజినల్ ఆధార్ కార్డు డేటా ఏదైతే ప్రాపర్గా మనం ఎంటర్ చేసామో మన డీటెయిల్స్ ఉండాలి, అడ్రస్ డీటెయిల్స్ ఉండాలి, రెండు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ 2 జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్కి. సో సెకండ్ వన్, ఒకవేళ డ్రైవింగ్ ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, రీసెంట్గా అడ్రస్ మారం మరొకటి ఏదో ఉంది అని అనుకోండి, పాన్ కార్డ్ తీసుకెళ్ళండి, లేదా ఓటర్ ఐడి కార్డ్ తీసుకెళ్ళండి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ అలాంగ్ విత్ 1 or 2 జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉండాలా? ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అన్నారో ఆ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఏవైతే ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్ అవి కూడా తీసుకెళ్ళండి. అదర్వైజ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మీ అప్లికేషన్లో ఏ మిస్టేకు లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. సో ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి అండ్ వాడొక ఎనెక్సర్స్ ఇచ్చాడు, ఎనెక్సర్స్ తీసుకెళ్ళాలి. అదర్వైజ్ ఇంకేమీ అవసరం లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అనడానికి చెప్తున్నట్టుంది. అయినా సరే మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో నెక్స్ట్ వన్, ఆల్ టికెట్ ప్రిపరేషన్. ఆల్ టికెట్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఆల్ టికెట్లో ఒకటి మీకోసం ఒకటి అండ్ ఆఫీస్ కోసం ఒకటి, 2 సెట్స్ ఉన్నాయి. 2 సెట్స్ కూడా 100% ఫిల్ చేయాలి. 100% ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత చూడండి, లైక్ ఇది ఒక ఆల్ టికెట్ అనుకోండి. ఈ ఆల్ టికెట్లో మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో సెక్షన్ ఉంది కదా, ఈ ఫోటో సెక్షన్ దగ్గర రీసెంట్ ఫోటో అంటించిన తర్వాత అంటే పేస్ట్ చేసిన తర్వాత ఆ ఫోటో మీద ఖచ్చితంగా సైన్ ఉండాలి. ఫోటో మీద బాటంలో ఇక్కడ ఫేస్ దగ్గర కానీ ఫేస్ని హైడ్ చేస్తూ కానీ ఉండకూడదు. ఓన్లీ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే ఇలా 50% కానీ మోర్ దెన్ 50% కానీ బిలో ది ఫోటో అంటే ఫోటో కింద, అండ్ 20 to 50% ఫోటో మీద ఆ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేటువంటిది పేస్ట్ అయి ఉండాలి. ఇది ఎవరు అని అంటే గుర్తుపెట్టుకోండి, గజెటెడ్ ఆఫీసర్స్. గజెటెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరు వస్తారు? సో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆల్ డాక్టర్స్ వస్తారు, వెటనరీ డాక్టర్స్ వస్తారు, గవర్నమెంట్ డాక్టర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ హెడ్ మాస్టర్స్ వస్తారు. సో స్కూల్ హెడ్ మాస్టర్స్ వస్తారు. జూనియర్ కాలేజీలో అంటే జూనియర్ ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి అందరు ఫ్యాకల్టీస్ వస్తారు. మీరు ఐటీఐ చదివినటువంటి గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ వస్తారు. ఇలా మీరు తీసుకుంటే చాలా కేటగిరీ ఆఫ్ ఎండిఓ వస్తారు, ఎంఆర్ఓ వస్తారు. సో తహసీల్దార్, ఎంఆర్ఓ ఇస్ ఆల్సో కాల్డ్. వీళ్ళందరూ కూడా గజెటెడ్లే. అంతకన్నా అబోవ్ మీ దగ్గర ఎవరైనా ఉంటే సిట్టింగ్ జడ్జ్ అనో ఇలాంటి పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. సో లీస్ట్ గజెటెడ్ ఎవరు అని అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ 90% ఆఫ్ గజెటెడ్ అందరికీ కూడా రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి స్టాంప్ మాత్రమే ఉంటుంది. రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి స్టాంప్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈ స్టాంప్ మాత్రమే ఉండి మీకు ఇక్కడ ఇస్తే 100% మిమ్మల్ని పెండింగ్లో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేవీలో స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంట్రా అంటే హీ నీడ్స్ రౌండ్ స్టాంప్. ఖచ్చితంగా రౌండ్ స్టాంప్ ఉండాల్సిందే అని చెప్తాడు. అది గవర్నమెంట్ ఏదైతే రౌండ్ స్టాంప్ ఉంటుందో, హాస్పిటల్ అయితే హాస్పిటల్లో లేదా సమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ఒకవేళ ఈ స్టాంప్ ఉంటే ఇక్కడ ఈ స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ పక్కన కానీ ఇక్కడ కానీ ఎక్కడో ఒక ప్లేస్లో రౌండ్ కూడా వేయండి. అంటే ఇక్కడ ఈ రెక్టాంగులర్ షేప్ని ఏమంటారు అని అంటే డిజిగ్నేషన్ స్టాంప్ అని అంటాం. డిజిగ్నేషన్ స్టాంపు నాట్ ఏ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఏమంటారు 100% డిజిగ్నేషన్ స్టాంప్ అనేది ఉండాలని లేదు. బట్ మ్యాండేటరీ ఏంట్రా అంటే రౌండ్ స్టాంప్. సో నేను ముంబై వెరిఫికేషన్స్ చూశాను, అండ్ విశాఖపట్నం వెరిఫికేషన్స్ చూశాను, అండ్ ప్రీవియస్ అండమాన్ వెరిఫికేషన్స్ చూశాను. సో డ్యూరింగ్ వెరిఫికేషన్లో మస్ట్గా ఏమడుగుతారు అని అంటే ఇట్ నీడ్స్ రౌండ్ స్టాంప్. ఏంటండి? రౌండ్ స్టాంప్. బోత్ 2 స్టాంప్స్ ఉన్నాయా? యాక్సెప్టెడ్. ఓన్లీ ఈ స్టాంపే ఉంటే నాట్ యాక్సెప్టెడ్. బోత్ ఉంటే యాక్సెప్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ ఈ స్టాంపే ఉందా? యాక్సెప్టెడ్. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిల్ చేయాలి, సెకండ్లో కూడా ఫిల్ చేయాలి. ఒకటి వాళ్ళు తీసుకుంటారు, రెండోది వీళ్ళు మీకు ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్లికేషన్లో ఏదో మిస్టేక్ ఉంది, కానీ మీరు మిస్టేక్ ఉన్నటువంటి నేమ్స్ రాయకండి, మిస్టేక్ ఉన్న డేటా ఎంటర్ చేయకండి. ఒరిజినల్గా 10th క్లాస్లో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేసి మీరు ఆ మిస్టేక్స్ని అప్లికేషన్లో కరెక్షన్ చేయించండి. వన్స్ కరెక్షన్ చేయిస్తే ఏం జరుగుద్ది అని అంటే, సో కరెక్షన్ చేయిస్తే ఏం చేస్తాడు అని అంటే అప్లికేషన్ మీద ఒరిజినల్గా కరెక్షన్ ఎట్ ఎ టైం అప్పుడే అయిపోతుంది. ఖచ్చితంగా నువ్వే పర్సన్ అని సర్టిఫై చేసి ఎగ్జామ్ పంపిస్తాడు. ఫ్యూచర్లో మీరు చేసిన మిస్టేక్స్కి మిమ్మల్ని ఎప్పటికీ కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడు. కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఒరిజినల్ డేటా. అంటే నాకు వచ్చిన కామెంట్స్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయని అంటే, అన్న నా నేమ్లో ఇక్కడ రాస్తుంటే ఒక లెటర్ మిస్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్లో సమ్ మిస్టేక్ పెట్టాను, లైక్ సర్ నేమ్లో ఒక లెటర్ మిస్ అయింది. అలా లెటర్లో అప్లికేషన్లో ఎలా ఉందో అలా రాయొద్దు, ఒరిజినల్గా ఎలా ఉందో అలా రాసి మీరు ఏమంటారో సైన్ చేయించండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ టికెట్ ప్రిపరేషన్. ఆల్ టికెట్ ప్రిపరేషన్లో మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 కాపీస్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. 2 కాపీస్ మీరే ఫిల్ చేయాలి. 2 కాపీస్కి లేటెస్ట్ ఫోటో ఉండాలి, ఫోటో మీద స్టాంప్ ఉండాలి. ఓన్లీ రౌండ్ స్టాంప్ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ రౌండ్తో పాటుగా రెక్టాంగులర్ డిజిగ్నేషన్ స్టాంప్ కూడా ఉంటే ఆల్సో యాక్సెప్టెడ్. బట్ ఓన్లీ రౌండ్ స్టాంప్ ఉంటే, ఓన్లీ రెక్టాంగులర్ డిజిగ్నేషన్ స్టాంప్ ఉంటే మాత్రం నాట్ యాక్సెప్టెడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ వన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ టికెట్ ప్రిపరేషన్. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అటెంప్ట్. ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకపోతే ఆల్రెడీ 6 months అండ్ మోర్ దాన్ 6 months నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఒక బెస్ట్ ట్రయల్ అవుతుంది. ఒకవేళ మోర్ దాన్ 1 year నుంచో 1.5 year నుంచో ఎస్కే లాంటి వాటికి ఏ జాబు రాక దగ్గరకు వచ్చిపోతున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకని అని అంటే ఆల్రెడీ మినిమం లీస్ట్ 50 to 60% ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్కి 100% ఎఫెక్ట్ పెడితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. 100% ఎఫెక్ట్ పెడితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఆ ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ 50% ఎఫెక్ట్ పెట్టుంటే అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అర్థమెటిక్, ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి రీజనింగ్, ఆల్రెడీ ప్రిపేర్ ఏ ఎగ్జామ్ పెట్టినా మినిమం 50% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి అని అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మ్యాక్సిమం రిటర్న్ క్లియర్ అవుద్ది. వన్స్ రిటర్న్ క్లియర్ అయితే మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుద్ది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగితే రాబోయేటువంటి ఎస్కే కానీ రాబోయేటువంటి ఎగ్జాంపుల్కి ఎనీ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒక్కసారి ఏదైనా ఎగ్జామ్ పాస్ అయ్యాము అని అంటే ఆటోమేటికల్లీ ఈజీగా ఏమవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇదే మీరు మన ఏరియాలో లైక్ వైజాగ్, విజయనగరం లేదా మన ఏరియాలో ఏదో రైల్వే ఎగ్జామ్ రాస్తాం అనుకో, చాలా మంది అటెండ్ అవుతారు. చాలా మంది అటెండ్ అవ్వడం వల్ల మన ఎఫిషియన్సీ 50% ఆఫ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వదు, అది ప్రూవ్ అవ్వదు. వేరే అండమాన్కి వెళ్ళే వాళ్ళు 25% మాత్రమే వెళ్తారు. 75% ఆటోమేటికల్లీ సో విత్డ్రా అయిపోతారు. ఎందుకు అవుతారో కూడా మాట్లాడదాం. అందువల్ల ద కాంపిటీషన్ 25% ఉండడం వల్ల మీరు ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, క్రాక్ చేసేటప్పుడు నువ్వు ఏ జీరో ప్రిపరేషన్తో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నవ్ ఏ డేస్. ఎందుకో మాట్లాడదాం. నవ్ ఏ డేస్ ఇంపాసిబుల్. సో మినిమం ఏ ఎగ్జామ్ పెట్టినా, మొన్న లైక్ ఏఎల్పి రాసాం 50% క్వాలిఫై, లైక్ టెక్నీషియన్ రాసాం 50% మినిమం మార్క్స్ వస్తున్నాయి. ఇలాంటివి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వండి. అటెంప్ట్ చేస్తే మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుంది. వన్స్ నేను గ్యారంటీ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ ఏఎన్సి టిఎంఎం ఈజ్ క్లియర్, ఒకవేళ ఏఎన్సి టిఎంఎం కనుక క్లియర్ చేస్తే రాబోయే ఎస్కే 100-200% మీరు క్లియర్ చేస్తారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ డబుల్ త్రిబుల్ ఎనర్జీని ఇస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జామ్. సో నా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకని అని అంటే జాబ్ చేస్తామా చేయమా అనేది సెకండరీ, బట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోసం ఖచ్చితంగా చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? ఆల్రెడీ వాడు చెప్పినట్టుగానే ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్ అనేది 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ బై జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 25 మార్క్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్. దిస్ ఇస్ ద ప్యాటర్న్. సో ఇలా 25 అందులో జనరల్ అవేర్నెస్ కన్నా జనరల్ సైన్స్ ఎక్కువగా ఉంటాయి, యాప్టిట్యూడ్ కన్నా ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంగ్లీష్ వెరీ బేసిక్సే ఉంటాయి. ఎప్పుడు ఏ ఎగ్జామ్ చూసినా అండమాన్ ఆర్ ఎనీ టిఎంఎంఆర్ ఎస్కే ఏ చూసినా ఇంగ్లీష్ ఈజ్ వెరీ బేసిక్స్ మాత్రమే. 90% అన్ని క్వశ్చన్స్ బేసిక్సే ఉంటాయి. జస్ట్ మినిమం ఐడియా ఉన్న ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేస్తారు. రీజనింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్ ఇలాంటివి చదివినా ఒక 7 to 8 క్వశ్చన్స్ అవే ఉంటాయి. ఓన్లీ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఏవైతే ఈ సిరీస్ ఉంటుందో సిరీస్ రిలేటెడ్గానే మోస్ట్లీ ఏంటంటే ఒక 7 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా డెడ్ ఈజీగానే ఉంటాయి. వెరీ బేసిక్సే ఉంటాయి తప్ప క్రిటికల్గా ఉండవు. చూస్తే అటెంప్ట్ చేసి ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. ఇక మినిమమే లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత హెవీగా ఉండదు. ఏదైనా ఎక్కడైనా డిస్టర్బ్ అవుతాము అని అంటే జనరల్ సైన్స్ మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అలానే మ్యాథ్స్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా కొన్ని లొకేషన్స్ ఏవేవో టచ్ చేస్తాడు, అవి తొందరగా పెన్ పెట్టి చేయలేం.
అదే మెయిన్ డ్రాబ్యాక్. బట్ సింప్లిఫికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఆల్జీబ్రా ఎక్కువగా ఉంటాయి. సో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో హియర్ నేను ఏం మాట్లాడుతున్నాము అంటే మ్యాక్సిమం ప్రిపరేషన్లో ఎప్పటికప్పుడు మాకు ప్రెజెంట్ ట్రెండ్ని బట్టి పేపర్స్ ప్రిపేర్ చేస్తాం తప్ప ప్రిపేర్ చేసినటువంటి పేపర్స్నే మళ్ళీ అన్నిటికీ మేము ఇవ్వం. అందుకే మా దగ్గర సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే మేము ప్రెసెంట్ రీసెంట్గా ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తారు, ఇంతకుముందు ఎవరికి కండక్ట్ చేశారు, ఈ డేటా తీసుకొని వాళ్ళ వే ఆఫ్ క్వశ్చన్స్ని మేము సెలెక్ట్ చేసి అప్పటికప్పుడు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ఎక్కువగా పేపర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో దానివల్లే మా పేపర్స్కి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ సేమ్ లొకేషన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం కానీ జరుగుతుంది. అందుకే మా పేపర్స్కి 100% ఎఫిషియెంట్గాను, ఎఫెక్ట్గాను అండ్ ఎఫెక్టబుల్గాను ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి గల రీజన్. సో హియర్ ఫిబ్రవరి 18th నుంచి 10 మోడల్ పేపర్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆన్లైన్లో మీరు అటెంప్ట్ చేసుకోండి. iStudy మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఏంటండి ఓన్లీ ఏఎన్సీ కోసం 10 మోడల్ పేపర్స్ విత్ సొల్యూషన్స్తో విత్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు కొన్ని వీడియోస్ కూడా ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే అందులో సొల్యూషన్తో కూడినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్లో అటెంప్ట్ చేసుకునేలాంటి పేపరు ఉంటుంది. మీరు కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా మీరు తీసుకొని ఏమంటారు 1కి 10 సార్లు అటెంప్ట్ చేయండి. లొకేషన్స్ ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రివర్ అడిగితే రివర్స్ అన్నీ చదవండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ డే అడిగితే డేస్ అన్నీ చదవండి. సో లైక్ ఏదో నేషనల్ మూమెంట్స్ గురించి కడితే ఆ నియర్ బై నేషనల్ మూమెంట్స్ అన్నీ చదవండి. సో బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కడితే దానికి రీసెంట్గా ఉన్నటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ అన్నీ చదవండి. లైక్ ఏదైనా ఒక రీసెంట్ అవార్డ్స్ గురించి కడితే దానికి లింకు స్టార్టింగ్ ఎండింగ్ ఉన్నటువంటి అవార్డ్స్ రిలేటెడ్గా అన్ని క్వశ్చన్స్ చదవండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ అగైన్ దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇప్పటికే ఆల్రెడీ టాపిక్ వైజ్ iStudy మొబైల్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారా నెంబర్ సిరీస్ అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ లేదా ఎనాలజీ లేదా ఇన్సర్టింగ్ మిస్సింగ్ నెంబర్ A to Z ప్రతి లెసన్ క్యాలెండర్. సో లైక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్ A to Z ప్రతి లెసన్, రీజనింగ్ అయితే రీజనింగ్, అర్థమెటిక్ అయితే అర్థమెటిక్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ మాత్రం 2 months బ్యాక్ నుంచి చదవడానికి ట్రై చేయండి. మరీ అప్డేటెడ్గా అయితే క్వశ్చన్స్ ఉండకపోవచ్చు. సో అగైన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్. సో ఫిబ్రవరి 18th నుంచి ఒక 10 మోడల్ పేపర్స్, సెలెక్టెడ్ 10 మోడల్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఆ లొకేషన్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ వన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్. ట్రావెలింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రావెలింగ్ ప్రాసెస్ ఓన్లీ 2 ways. సో మనం ఎంటర్ అవ్వడం ఏదైతే ఉందో, అండమాన్కి ఎంటర్ అవ్వడం ఏదైతే ఉందో, ఒకటి ఫ్లైట్ అయినా ఉంటుంది ఆర్ షిప్ అయినా ఉంటుంది. షిప్ కూడా వెరీ రేర్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు. సో ఓన్లీ ఫ్లైట్ మాత్రమే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు 1 day or 2 days బిఫోర్ అక్కడ, అంటే 7th DV అయితే 6th కానీ 5th కానీ అక్కడ ఉండేలాగా ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. ఫ్లైట్స్ మీరు బుక్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేసు వైజాగ్ అయితే డైరెక్ట్ వైజాగ్ నుంచి కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది. వైజాగ్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి అండమాన్ నికోబార్కి అంటే లైక్ పోర్ట్ పేర్కి ఏంటంటే బుక్ చేసుకోవడానికి చూడండి. ఒకసారి మీరు ఖాళీగా ఉన్నారు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారు అని అనుకోండి, హైదరాబాద్ నుంచి అన్ని లొకేషన్స్ ఒకసారి చూడండి. అన్ని లొకేషన్స్ ఒకసారి చూసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై, లైక్ చెన్నై, లైక్ వెస్ట్ బెంగాల్, ఇలా అన్ని లొకేషన్స్ చూసి ఆ లొకేషన్ నుంచి పోర్ట్ పేర్కి టికెట్ ఎలా ఉందో చూడండి, అక్కడికి టికెట్ ఎలా ఉందో చూడండి. ఎందుకని అంటే ఎప్పుడైతే ఆల్ టికెట్స్ అండ్ డేట్ ఇష్యూ చేశాడో ఇమ్మీడియట్గా మేజర్ లొకేషన్స్ అంటే డాక్యార్డ్లు ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో లైక్ విశాఖపట్నం కానీ, ముంబై కానీ, కొచ్చి కానీ, కారువార్ కానీ, ఈ ఏరియాల్లో ఆల్రెడీ డాక్యార్డ్ ఉండడం వల్ల, క్రేజ్ ఉండడం వల్ల ఆ ఏరియా నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ యొక్క ఛార్జెస్ హెవీగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే డాక్యార్డ్స్ లేవో ఆ ఏరియాలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోర్ట్ పేర్కి ఏ ఫ్లైట్లు ఉన్నాయో చూడండి. సో రావడానికి వెళ్ళడానికి ఏదైతే ఉంటుందో బై ఫ్లైటే బెటర్. ఎందుకని అంటే ఇఫ్ ఇన్ కేస్ షిప్ అయితే 3000 నుంచి, ఒకవేళ షిప్ అయితే 3000 నుంచి 3500 అనేది షిప్ కాస్ట్ అయితే 1500 లీస్ట్
ఫుడ్కి ఉంటుంది. ఎగైన్ ఏమవుతుంది అని అంటే 5,000 ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లైట్ తీసుకుంటే 8,000 నుంచి స్టార్ట్ అయింది. అదే మీరు ఇలా మల్టిపుల్గా ట్రై చేస్తే 7,000, 8,000 లోపు. ఇఫ్ ఇన్ కేసు వెళ్ళడానికి సరిగ్గా లేకపోతే రావడానికైనా ఆ విధంగా ఒకసారి పేటిఎంలోనో, ట్రావెల్స్లోనో, బుక్ మై టికెట్లోనో కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని, మీరుండే ఏరియా నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి ఆ ఏరియాని బేస్ చేసుకొని ఫ్లైట్స్ని అటు ఇటు ఒకసారి జంబుల్ చేసి, సో ఏమంటారు, సో లైక్ బ్రేక్ జర్నీ చేయడానికి ఒకసారి ప్రయారిటీ ఇవ్వండి. డబ్బుల పరంగా ఇబ్బంది ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వీలైనంత వరకు ఎవరైనా సింగిల్గా ట్రావెల్ చేస్తూ ఉంటే డోంట్ వరీ. సో ఓన్లీ ఐ స్టడీ సెంటర్ తరపించి లీస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ న్యూ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క రిలేటివ్స్, ఐ మీన్ బ్రదర్, సిస్టర్, లీస్ట్ 500 ప్లస్ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లీస్ట్ 500 ప్లస్ ట్రావెల్ చేస్తారు కాబట్టి మీకు ఎవరిదైనా నెంబర్ కావాల్సి వచ్చినా, సజెషన్ కావాల్సి వచ్చినా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్లేసెస్ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయినా, లాంగ్వేజ్ ఇష్యూ వచ్చినా, మీరు ఖచ్చితంగా ఐ స్టడీ ఛానల్లో మీరు ఒక క్వశ్చన్ రైట్ చేయండి, మీకు ఎవరొకరు హెల్ప్ చేస్తారు. ఇదేది కాకపోతే అండమాన్లోనే మన స్టూడెంట్సే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు. పబ్లిక్గా నేను నెంబర్ పెట్టకూడదు కాబట్టి మీరు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే, ఆ అండమాన్లో మీరు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి. నేను ఎవరో ఒక అసిస్టెంట్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీకు హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి మీ ప్రీవియస్ సీనియర్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో, మన స్టూడెంట్స్ ఐ స్టడీ సెంటర్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఇక ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేటప్పటికి లీస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, లీస్ట్ 25K నుంచి ఫుడ్, అకామిడేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ 25K నుంచి 35K అవుతుంది. ఇది స్పెండ్ చేసేవాళ్ళు మాత్రమే వెళ్ళండి, బ్లైండ్గా మీరు వెళ్ళొద్దు. లీస్ట్ 2 మెంబర్స్ వెళ్ళారనుకోండి 25K లోపు ఆగిపోవచ్చు. సింగిల్గా వెళ్ళారనుకోండి మోర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, 30,000 to 35,000 అవుతుంది. ఇది ఏంటండి సింగిల్ పర్సన్ అయితే. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంట్రా అంటే, మెయిన్ ప్రాబ్లం వెజ్. సో అక్కడ ఫిష్ అనేటువంటి నాన్ వెజ్ ఏదైతే ఉందో డెడ్ చీప్, బట్ వేరస్ వెజిటేబుల్స్ హై కాస్ట్. అక్కడ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా. అంటే ఎగ్జాంపుల్కి మనం 7th వెళ్ళాలి డీవీకి అని అంటే 6th అటెండ్ అవ్వచ్చు, లేదా 5th వెళ్ళొచ్చు. అంటే 5th లేదా 6th, 7th, 8th, 9th. ఎందుకని అని అంటే మనకి 8th ఎగ్జామ్ ఉంటుందో తెలీదు, 9th ఎగ్జామ్ ఉంటుందో తెలియదు. 4 days. 5th డే మనం ట్రావెల్ చేస్తాం అంటే మీరు అక్కడ స్పెండ్ చేయాల్సింది 5 days ఆర్ 6 days ఆర్ 7 days. బట్ మీరు అన్ని రోజులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ చూడదగ్గ ప్లేస్. లైఫ్లో ఒక్కసారైనా అండమాన్ వెళ్ళాలని ఉంటుంది, దానికోసమన్నా వెళ్ళండి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోసం. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇప్పుడు అలా 5 daysకి ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ నథింగ్ బట్ రూమ్స్, అంటే ఏదైతే లాడ్జింగ్ ఉంటారో దట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్, అండ్ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో మోర్ ఎక్స్పెన్సివ్. పెర్ డేకి లీస్ట్ మీరు 1,000 వేసుకున్న అగైన్ 5,000 ప్లస్, అంటే 1,500 నుంచి 1,000 ఖచ్చితంగా అయిపోతుంది. సో అలా మీరు తీసుకున్న ఇంకో ఎక్స్ట్రాగా 5,000. అందుకే నేను 20,000 ట్రావెలింగ్ వేసిన, 5,000 ఎక్స్పెన్సివ్ లీస్ట్ వేసాను. అందుకే ఒకవేళ అక్కడ ఏదో మీకు అట్రాక్ట్ అయ్యి నచ్చి ఏదైనా తినాలనుకున్నారు, మంచి దాంట్లో ఉండాలనుకున్నారు అనుకోండి 35,000 అవుతుంది. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు. ఇఫ్ ఇన్ కేస్ మన స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పర్స్ మిస్ అయ్యి, లేదా ఫోన్పే మిస్ అయ్యి, ఫోన్ మిస్ అయ్యి ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీ డేటాని ఎవరో ఒకరు ఫోన్ నుంచి ఐ స్టడీ సెంటర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎవరో చెప్పండి, నేను ఎవరో ఒకరిని మీకు అరేంజ్ చేస్తాను, ఆటోమేటికల్లీ మీకు అక్కడ హెల్ప్ జరుగుతుంది. సో క్లియర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఏమంటారు. సో ఇది ఇంత డబ్బులు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకు ఛాన్స్ ఉందో చెప్తాను నెక్స్ట్. అదే ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? సో ఎలిజిబుల్ లిస్ట్లో 60,000 ఉన్నారు, ఎలిజిబుల్ లిస్ట్లో 60,000 ప్లస్ ఉన్నారు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో చాలామంది ఉన్నారు. అయితే ఎంతమంది వెళ్ళొచ్చు? సో ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాడు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న అందరూ వెళ్ళకపోవచ్చు. ఎందుకని అని అంటే మెయిన్ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ క్రిటికల్గా ఉండడం వల్ల ఆడన్నటువంటి 60,000 అటెండ్ అవ్వరని తెలుసు. అండ్ అగైన్ డీవీ ముందుగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలిస్తే ప్లేస్ అలాట్మెంటు అండ్ ఎక్కడైతే ప్లేస్ చేయాలో ప్లేసెస్ అండ్ స్టాఫ్ని అరేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ కోసం అని చెప్పి డీవీ ముందుగా పెట్టాడు. అండ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా
20K నుంచి 25K మినిమం స్ట్రెంత్ అయితే వెళ్తారు. మినిమం స్ట్రెంత్ ఈసారికి అయితే వెళ్తారు. ఎందుకు వెళ్తారు అని అంటే, సార్ ఎవరు సార్ అండమాన్ వెళ్ళేది, 20,000 మంది ఏం వెళ్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ద సింపుల్ అండ్ ఈజీ. నేను నా లైఫ్లో వెరీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అంటే, నేను చాలామంది స్టూడెంట్స్ని అప్రెంటిస్ చేసిన పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటాను. ఏమని అని అంటే, అరే బాబు రైల్వేలో పలానా పోస్టులు పడ్డాయి, అప్లై చేస్తానులేండి సార్ అంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు బార్క్లో మంచి పోస్టులు పడ్డాయి, చేస్తానులేండి సార్. DRDOలో చేస్తానులేండి సార్. చూద్దాం సార్. విజయవాడ వెళ్ళాలట, హైదరాబాద్ వెళ్ళాలట, ఢిల్లీ వెళ్ళాలట. లైక్ పవర్ గిట్ పడ్డదరా, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేశారని, చేద్దాం సార్. మనకి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్. మనకి ఓన్లీ డిఫెన్స్, డాక్యార్డ్లో జాబ్, అది ఎక్కడైనా పర్వాలేదు. తుడుచుకోవడానికైనా నేను రెడీ, తుడిచే జాబ్ అయినా నేను రెడీ. మా తమ్ముడు అక్కడే చేస్తున్నాడు, మా అన్నయ్య అక్కడే చేస్తున్నాడు, మా ఫాదర్ అక్కడే చేస్తుంది, మా మదర్ అక్కడే చేస్తుంది, మా ఫ్యామిలీకి అదే డ్రీము. ఇలాంటి ఒక పిచ్చి లోకంలోనే ఉన్న వాళ్ళు వైజాగ్లో ల్యాక్స్లో ఉన్నారు ఫ్యామిలీస్. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందల్లా ఏంట్రా అంటే, ఏదైనా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే ఒక 5,000 ఖర్చు పెట్టి ఎగ్జామ్ పంపించడానికి పేరెంట్ ఆలోచిస్తాడు. బట్ నావీకి సంబంధించింది TMM కానీ ఆర్ ఇన్సెట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా నోటిఫికేషన్ పడగానే ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్గా ఫీల్ అయ్యేటువంటి నా స్టూడెంట్స్ కొంతమంది రీసెంట్గా 2022 నుంచి ఎక్కువగా అటాచ్ అయ్యారు. ఈ 22 నుంచి చూస్తే వీళ్ళందరూ కూడా ఎప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ పాటు మామూలుగానే ఉంటారు. సడన్గా ఏదైనా నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ పడింది అని అంటే చాలు, దానికి కొత్త వాళ్ళందరూ ఈ మధ్యలో చాలా ఉంటాయి, అవన్నీ వదిలేసి అవి మాత్రమే కావాలి. నా టార్గెట్ SK, నా టార్గెట్ TMM, నా టార్గెట్ డాక్యార్డ్, నా టార్గెట్ ఇండియన్ నేవీ. ఇదే ఉన్న వాళ్ళు మోర్ ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. అందులో నేను విన్న వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ అప్రెంటిస్ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో, అప్రెంటిస్ చేసిన వాళ్ళలో 50% వితౌట్ జాబ్తో ఉన్న అప్రెంటిస్ చేసిన వాళ్ళలో 50% అందరూ అటెండ్ అవుతారు. జాబ్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడే బై ఫోర్స్గా పంపిస్తాడు. ఎందుకంటే నేవీ జాబ్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. ఇవన్నీ ఆల్రెడీ వాడికి మెంటల్గా తెలుసు కాబట్టి. సో మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఏంట్రా అంటే, లీస్ట్ మినిమం చెప్తున్నాను 20 to 25K అనేది మినిమం. అండ్ అంతకన్నా అబౌవ్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇంతకుముందు అవేర్నెస్ తక్కువ వల్ల చాలా తక్కువ మంది అటెండ్ అయ్యేవారు. సెకండ్, వాడి ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో చాలా తక్కువ డ్యూరేషన్ ముందు చెప్పేవాడు. సో నేను ఈ 2 ఇయర్స్లో ఎక్స్పాండ్ అవడం వల్ల, ఇండియన్ నేవీ నుంచి స్కిల్డ్ రాకపోవడం వల్ల, మెయిన్ SK 2 ఇయర్స్లో రాకపోవడం వల్ల, అట్లీస్ట్ TMM అయినా క్వాలిఫై అవుదామని చూస్తున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా SK వాళ్ళే. ఈ SKకి ఎలిజిబుల్ అయినటువంటి 90% స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అది అట్లీస్ట్ 50% అన్న. ఒకవేళ వెళ్దామని అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా వెళ్తున్న వాళ్ళు వెళ్దామని వెళ్ళలేకపోతే దానికి రీజన్ అలా ఒకటే, బై ట్రావెలింగ్ ఇష్యూ రావడం వల్ల, టికెట్స్ లేకపోవడం వల్ల మిస్ అవ్వాలి తప్ప రిమైనింగ్ 5th వెళ్ళిపోతారు, కొంతమంది 4th వెళ్ళిపోతారు టికెట్లు లేక. ఇలా స్పిట్టింగ్ జర్నీస్ ఎంతో మంది చేయడానికి ఛాన్సెస్ ఉంది. అయితే లాస్ట్ టైం చాలా మంది ఇలా అనుకోండి ఉంటారు, లాస్ట్ టైం అటెండ్ అయితే చాలట వస్తుంది, తక్కువ మార్క్స్కి వస్తుంది. ఇలా మీరు మైండ్లో అనుకోవద్దు. నవ్ డేస్ చాలా కాంపిటీషన్ అయితే 100% ఉంది. సో మీరు మినిమం ఇంత అమౌంట్ 25K నుంచి 35K అమౌంట్ ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఖర్చు పెడుతున్నారు అని అంటే, మీకు పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా 50% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలను అని కాన్ఫిడెంట్ ఉంటేనే వెళ్ళండి. ఇష్టం వచ్చినట్టుగా జస్ట్ లాస్ట్ టైం అటెండ్ చేస్తే వచ్చేసిందట, జాయిన్ అయిన వాళ్ళు తక్కువట, ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు తక్కువట, సో వెళ్తే చాలట, ఇలాంటివి మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ప్రస్తుతం నేను నేవీ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కొన్ని చూశాను. చాలా వరకు 90% అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు వెళ్ళడానికి.
అండ్ ఐ స్టడీ టెలిగ్రామ్ ఛానల్ దానికి ఎలిజిబుల్ గా వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో గ్రూపింగ్ గా ఫామ్ అయ్యి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈవెన్ దో గర్ల్స్ కూడా మోర్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సో నా దగ్గర ప్రెసెంట్ చదువుతున్న గర్ల్స్ లోనే ఒక 7-8 మెంబర్స్ ఇప్పుడు నేను చూస్తుండగా బుక్ చేసుకున్నారు. సో ప్రీవియస్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క రిలేటివ్స్ ఇలా ఓన్లీ గర్ల్స్ ఒక 50-60 మెంబర్స్ ఒక్క వైజాగ్ నుంచే బుక్ చేసుకుంటున్నారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మీరు అటెంప్ట్ చేస్తే వచ్చేది, సింపుల్గా వచ్చేది, ఇలాంటి బ్లైండ్గా నమ్మొద్దు. మీరు ఆల్రెడీ 50% మీరు ప్రిపేర్ అయి ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎందుకనంటే పేరెంట్స్ అమౌంట్ని వేస్ట్ చేయకండి. సో టచ్ చేస్తే 10 మార్క్స్ వస్తే 20 మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని మీరు ఎజ్యూమ్ చేసుకోవద్దు. ఇక ఎవరో కానీ కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారమ్మా. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు మనం చెప్పలేము. కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో స్టూడెంట్స్ బట్టి, పేపర్ ప్యాటర్న్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో కట్ ఆఫ్ అనేది నేను ఇప్పుడే చెప్పాను కదా, లీస్ట్ 50% అనేది 100%. నేను 50% ఎవరి గురించి చెప్తున్నాను, ఓబీసీ అండ్ యూఆర్ క్యాండిడేట్, అంతకన్నా తక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీ గర్ల్స్కి. సో మినిమం 50% అనేది యూఆర్ ఓబీసీ వాళ్ళు క్రాస్ అవుతానంటేనే వెళ్ళండి. ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడితే ఎలా తెలుస్తుంది, మేము ఎప్పుడు కూడా ఒక సర్వే చేస్తాం. 99% నేను చెప్పిన సర్వేని బట్టి చాలామంది అప్పటికప్పుడు కామెంట్ అంత ఉంటుందా అంత తక్కువ ఉంటుందా అని కామెంట్స్ చేస్తుంటారు. నిజంగానే మార్క్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను మినిమం 1 వీక్ టైం తీసుకుంటాం. సో వేరియస్ సిటీస్ నుంచి, వేరియస్ స్టేట్స్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో అందరి దగ్గర నుంచి మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఎగ్జామ్ జరిగిన వే ఆఫ్ ప్రాసెస్ని బట్టి స్ట్రిక్ట్గా జరిగిందా, ఎలా జరిగింది, పక్క వాళ్ళు ఎవరన్నా మాల్ ప్రాక్టీస్ చేశారా, ఇవి కూడా నేను కన్సిడర్ చేసి, అండ్ అటెండ్ అయిన స్టూడెంట్స్లో బై లాటరీ సిస్టమ్ ఎక్కువ అటెండ్ అయ్యారా, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ అటెండ్ అయ్యారా, ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ గల వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అయ్యారా అనేది చూసుకొని, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకొని అప్పుడు కట్ ఆఫ్ డిజైన్ చేస్తాం. అప్పటి వరకు మీరు లీస్ట్ మైండ్లో 50% మార్క్స్ కన్ఫామ్, పేపర్ టఫ్గా ఉన్నా ఎలా ఉన్నా అని అనుకున్నారనుకోండి, వాళ్ళు మాత్రమే బ్లైండ్గా వెళ్ళండి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కట్ ఆఫ్ రిలేటెడ్గా. సో నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్స్ అండ్ రెసిగ్నేషన్. సో ఎవరో మెసేజ్ చేశారు, ఇఫ్ ఇన్ కేస్ నేను దీనికి సెలెక్ట్ అయ్యాను సార్, సెలెక్ట్ అయిన తర్వాత నేను ఎస్కే క్వాలిఫై అవుతే నన్ను రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారా? నో ప్రాబ్లం. మీరు మెయిన్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అని అంటే ట్రాన్స్ఫర్స్ ఉండవు. అండమాన్ నుంచి వైజాగ్, అండమాన్ నుంచి ముంబై ట్రాన్స్ఫర్స్ ఉండవు. మ్యూచువల్స్ కూడా 99% పాసిబుల్ అవ్వదు. స్పౌస్ మీద కూడా లిస్ట్ చాలా హెవీగా ఉంటుంది. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్. ఈ జాబ్ తప్ప నీకు ఇంకే జాబు రాదు అని అనుకుంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఒక్కటే ఇష్యూ. రిజిగ్నేషన్ మీరు అప్లై చేయండి, డ్యూరేషన్ ఇస్తారు. 3 months డ్యూరేషన్ అంటే దానికి బిఫోర్, 1 month డ్యూరేషన్ అంటే దానికి బిఫోర్ ఏదైతే ఉంటుందో అది కండిషన్స్ని సాటిస్ఫై చేసి మీరు అగైన్ మీకు ఎస్కేప్ పడినప్పుడు ఎన్ఓసి తీసుకోండి ముందుగానే. ఇప్పుడు అయింది అనుకోండి, జాయిన్ అయ్యారనుకో, ఎన్ఓసి తీసుకోండి. ఎన్ఓసి తీసుకొని నేను పలానా పోస్ట్కి అప్లై చేస్తున్నానని ప్రీవియస్గానే ఎన్ఓసి తీసుకున్నారనుకో, బ్లైండ్గా వాళ్ళ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. వితౌట్ ఎన్ఓసి అనుకోండి, ఇట్ ఈస్ సమ్ ఇబ్బంది అవుతుంది. అలా ఎన్ఓసి ఎవరా అంటే ఇస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. సో హైయర్ అథారిటీకి వెళ్తున్నాము అని అంటే యాక్సెప్ట్ చేస్తారు కొంత టైం తీసుకొని. ఇంక ఇదేది లేదనుకోండి, మన దగ్గర ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయినా లేదా వేరే పోస్ట్కి సెలెక్ట్ అయినా సర్వీస్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. కాబట్టి రిజిగ్నేషన్ కానీ యాక్సెప్టేషన్ కానీ ఏదైతే యాక్సెప్టెన్సీ ఉంటుందో యాక్సెప్టెన్సీ కానీ దాని ఎడిషనల్ ఫీచర్స్ కానీ ఇవేమీ ప్రాబ్లం ఉండదు. సో మీరు ఇంతకన్నా బెటర్ జాబ్ వస్తే ఇది ఎప్పటి వరకు చేస్తారో అప్పటి వరకు చేసి మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అసలు ప్రాబ్లమే లేదు. సో నెక్స్ట్ ఎవరో పెట్టారు, అప్లికేషన్ మిస్ అయింది, ఎలా ప్రింట్ తీసుకోవాలి? దేర్ ఇస్ నో ప్రాసెస్ ఫర్ అప్లికేషన్ రీప్రింట్. పాసిబుల్ అయితే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి నా దగ్గర అప్లికేషన్ మిస్ అయింది, మేము ఏమంటారు యాక్సెప్టెడ్ సార్, అట్లీస్ట్ ప్రూఫ్ లేకుండా ఆ లిస్ట్లో పేరు ఉంది కానీ అప్లికేషన్ మిస్ అయిందనే విషయం మీరు మాత్రమే కాల్ చేయండి. ఎందుకని అంటే నేను ఇది ఎవరో ఒక్కడి కామెంట్ తప్ప నేను ఎవరి కామెంట్ చూడలేదు, ఓకేనండి. సో అందుకనేసి వీలైనంత వరకు మీరు ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఓకే చేస్తే, తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళకి, అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్స్ నా దగ్గర ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఆర్ చేంజెస్ ఉన్నా ఖచ్చితంగా ఐ స్టడీ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.
పోస్ట్ చేస్తూ ఉంటాను, దాన్ని మీరు టచ్లో ఉండండి. అండ్ ఏ విధమైనటువంటి చేంజెస్ కానీ న్యూ అప్డేట్ లేకుండా నేనేమీ మాట్లాడను. అంటే ఇన్సెట్ 01/2024 లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎవరికి జరుగుతుంది అని అంటే, ఎక్కడైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ చెప్పాను కట్ ఆఫ్ దగ్గర, ఆ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్లో మెజారిటీ ఎక్కడైనా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఒకే సెక్షన్లో ఆర్ ఒకే షిఫ్ట్లో లేదా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కెమెరా వీడియో ఫుటేజ్లు ఎలా ఉన్నాయి, మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా జరిగాయా అనే సర్వేలెన్స్ కంప్లీట్గా జరుగుతుంది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అలా జరిగి కొంతమందికి ఎవరైనా సమ్ డౌట్ఫుల్గా ఉన్నా తేడాగా ఉన్నా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు అని అంటే ఇమ్మీడియట్గా వితౌట్ అనౌన్స్మెంట్, అంటే రిజల్ట్ అనౌన్స్ చేయకుండానే వాళ్ళకి టెర్మినేట్ చేస్తున్నట్టు, ఇనెలిజిబుల్ అయినట్టుగాను ఆల్రెడీ లెటర్స్ వచ్చాయి. అలా కొన్ని ఏరియాస్ నేను లాస్ట్ టైమే నేను మెన్షన్ చేశాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఢిల్లీ ఈజ్ వెరీ గుడ్, విశాఖపట్నం ఈజ్ వెరీ గుడ్, వైజాగ్ ఈజ్ వెరీ గుడ్, హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్ అండ్ విజయవాడ ఆల్సో క్లీన్ అండ్ గ్రీన్. అండ్ ఓన్లీ నేను విన్నదల్లా హర్యానా అండ్ రాజస్థాన్ గురించి రూమర్స్ విన్నాను అన్నాను. సో ఇప్పుడు జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మెజారిటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అదే జరుగుతుంది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ 01/2023 దానికి ఏదో సంథింగ్ ఇష్యూ ఉంది, దానివల్ల సమ్ డిలే అవుతుంది. 01/2024 ఏదైతే ఉందో, ముందు ఫైర్మెన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఫిజికల్ అయిన తర్వాత టోటల్ రిజల్ట్ ఇవ్వచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 01/2024 రిజల్ట్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్, ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. అండ్ కొచ్చి దాన్ని ఏమంటారు అప్రెంటిషిప్ రిజల్ట్ ఏమవుతుంది, సో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరెవరు ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ ఫ్రాడ్ కోసం ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఓన్లీ ప్రెసెంట్ 8 మెంబర్స్ని కంప్లీట్గా టెర్మినేట్ చేశారు అండ్ 2 or 3 మెంబర్స్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. లేదా కంప్లీట్ రిక్రూట్మెంట్ అంతటిని క్యాన్సిల్ చేస్తారా, అంటే అప్రెంటిషిప్ రిక్రూట్మెంట్ అంతటిని క్యాన్సిల్ చేస్తారా అనేది సో ఇంకా డౌట్ఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ఏఎన్సీ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్. నాకు వచ్చినటువంటి కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆన్సర్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఉంటే కనుక పార్ట్ 2 ఖచ్చితంగా మోర్ దాన్ 5 డౌట్స్ డిఫరెంట్ డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మరొక వీడియో చేస్తాను. లేని పక్షాన టెలిగ్రామ్ ఛానల్లో టచ్లో ఉండండి. మీకు ఏదైతే వీడియో ఉంటుందో వీడియో కింద లింక్లో ఉంటుంది. అలానే ఎవరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే టెక్నికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫిట్టర్ మిషనిస్ట్ మిల్ రైడ్ ఇలా టెక్నికల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ఆర్ ఫ్యూ డేస్లోనే ఫ్యూ వీక్స్లోనే వీడియో క్లాసెస్ కూడా ఈ స్టడీ సెంటర్ తరపు నుంచి అవైలబుల్గా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి లీస్ట్ 5 to 10 అవర్స్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకి రెఫర్ చేయండి. అండ్ ఇప్పుడు విశాఖపట్నం డాక్యార్డ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 28th ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కి టాప్ 5 మోడల్ పేపర్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్, ఆల్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్తోనూ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా అప్రెంటిస్ రాస్తూ ఉంటే, అప్రెంటిషిప్ ఎంట్రన్స్ రాస్తూ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ DV.